నిర్జల ఏకాదశి రోజు వినాయకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఆనవాయితీగా కర్ర పూజ ఈరోజు చేస్తాము. మరి ప్రతి సంవత్సరం నుంచి దాదాపు 100 రోజుల ముందు నిర్జల ఏకాదశి వచ్చింది. కానీ ఈ సంవత్సరం 82 రోజుల ముందు నిర్జల ఏకాదశి వచ్చింది. మరి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే 1954 సంవత్సరాల్లో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతాం. సో నేనేం నిర్ణయించామంటే 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుడు అది కూడా మట్టిలో తయారు చేసి ఊరేగింపులో తీసుకొని వినాయక సాగరంలో నిమజ్జనం చేయబోతాం. ఎందుకంటే భక్తులందరూ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా, శాస్త్రోక్తంగా ఈ వినాయకుని పనులు చేస్తామని చెప్తా ఉన్నాం అనమాట. మరి ఈరోజు అంకురార్పణ జరిగింది కర్ర పూజతో. మరొక వారం 10 రోజులు వినాయకుని కర్ర తేవడం అన్ని పనులను ముఖ్యంగా ఈ తోటలు ఏంటంటే కేరళ ఎమ్మెల్యే నారా నారాయణ గారు, వాటితో పాటు మరి విజయారెడ్డి గారు, నాయకులు అందరూ ఇంతకుముందు ఏ విధంగా చేసాం దానికంటే ఎక్కువ ఫెసిలిటీ ఇచ్చి భక్తులు వచ్చి దర్శించుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయబోతాం. మరొక 20 రోజుల్లో ఉండి దాంట్లో ఖచ్చితంగా అందరూ భక్తులు అయోధ్య వెళ్ళి చూడలేదు కాబట్టి దాంట్లో మాత్రం బాలరాముని మాత్రము అయోధ్య నుంచి ఖైరతాబాద్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎందుకంటే అయోధ్య వెళ్ళలేరు కాబట్టి బాలరాముని మనం ఖైరతాబాద్కి తీసుకురాబోతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.